అమ్మా, అయ్యా విను, నీ జీవితంలో దేవుడు చెప్పింది నువ్వు చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు నిష్కారణంగా యుద్ధానికి వస్తారు, నిష్కారణంగా నీతో గొడవ పడతారు. వాళ్ళు నీ వాళ్ళే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, కొన్నిసార్లు తోబుట్టువులే కావచ్చు, సహచరులే కావచ్చు, సహ ఉద్యోగస్తులే కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, ముందింటి వాళ్ళు కావచ్చు. నువ్వు అభివృద్ధి చెందుతుంటే, నువ్వు పైకి వస్తూ ఉంటే నిష్కారణంగా నీతో గొడవ పడతారు. అలా నిష్కారణంగా వాళ్ళు నీతో గొడవ పడుతున్నప్పుడు భయపడిపో మాకు, బెంబేలెత్తిపో మాకు. ఏంటి ప్రభా ఇది, నేనేం చేశాను ప్రభా, నేనే తప్పు చేశానని చెప్పి వీళ్ళు విధంగా మాట్లాడుతున్నారు, నిందిస్తున్నారు, నా మీదకి లేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఎలాగైతే నేను బ్రతకలేను ప్రభా, నేను చచ్చిపోతాను ప్రభా, ఇలా పిచ్చి మాటలు మాట్లాడకండి. ఇవన్నీ చెప్పండి ఏంటో సాధారణం. అలా సైతాను మనుషులు నీకు వ్యతిరేకంగా లేస్తున్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, నేను చేస్తున్నది దేవుని చిత్తము కాబట్టే సైతానుగాడు తట్టుకోలేకపోతున్నాడు. నేను చేస్తున్న పనిలో నాకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే సైతాను మనుషులు ఇంతగా రెచ్చిపోతున్నారో. దేవుని చిత్తం నువ్వు నేను మనం చేస్తే ఆటంకపరిచే వాళ్ళు ఉంటారు, మీదకు వచ్చే వాళ్ళు ఉంటారు. భయపడద్దు. ఒక విషయం చెప్తున్నా, నీ మీదకు వచ్చే వారి పక్షమున ఉన్న సైతానుగాడి కంటే నీతో ఉన్న దేవుడు బహు శక్తి కలిగిన వాడో. అది ఎప్పుడు బయటపడుతుందయ్యా అంటే, ఎప్పుడు నువ్వు చేస్తున్న పని ఆపకుండా ముందుకు సాగితే దేవుడు చేసే అద్భుతము బయటకు వస్తుంది. నువ్వు చేతులు ఎత్తేస్తే, చెప్పండి, నువ్వు చేతులు ఎత్తేస్తే ఇక దేవుడి నామం ఎలా మహిమపరచబడుతుంది.